ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము తిరుపతి నుంచి వస్తున్నాం. ఎట్లుందండి మీ ప్రాంతంలో రాజకీయ పరిస్థితి? చాలా బాగుంది. భూమన అభినయ్ రెడ్డి చాలా తక్కువ వయసులోనే డిప్యూటీ మేయర్ గా 18 మాస్టర్ ప్లాన్లు, ఫ్రీ లెఫ్ట్లు, తిరుపతిని అందమైన తిరుపతిని ఇంకా చాలా అందంగా సుందరీకరణంగా తీర్చిదిద్దాడు. కాబట్టి ఖచ్చితంగా ఈసారి తిరుపతిలో భూమన అభినయ్ రెడ్డి గారు భారీ మెజార్టీతో గెలవడానికి 100% ఛాన్స్ ఉంది. జగన్ గారికి ఎంత వరకు వస్తాయి సీట్లు? జగన్ గారు ఖచ్చితంగా ప్రజా నాయకుడు. ఆయన 175కి 175 టార్గెట్ పెట్టుకున్నాడు. ఖచ్చితంగా ఆ టార్గెట్ ని రీచ్ అవుతారని ప్రతి ఒక్క కార్యకర్త, అభిమాని ఆశిస్తున్నాం. అయితే గత 2 రోజుల నుంచి పింఛన్లు అనేవి పెద్దవాళ్ళకి అందట్లేదు. అవునండి, ప్రతిసారి వాలంటరీ ఇంటికి ఎత్తుకోబోయి వచ్చి ఈ నెల రోజు వాలంటీర్తో అవసరం లేదని చెప్పించి ఇప్పుడు ఎవరు ఎక్కడికి పోవాలో అర్థం అవుతుందా? ఒక్క ముసలి వాళ్ళకి కానీ ఎవరికి కానీ అర్థం కావాలన్నా సచివాలయం కాడ పడిగాపులు కాస్తా ఉంటే చాలా మంది చనిపోతున్నారు, చాలా మంది అవస్థలు పడుతున్నారు. ఇదేం తెలియడంలే. వాలంటరీ వ్యవస్థ వల్ల ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకం వాళ్ళ ఇంట్లో ఒక బిడ్డలాగా ఎత్తుకుపోయి వాళ్ళకి ఇచ్చేస్తుంటే ఎంత బాగుంది. ఒక నెలకే ఇలా చేస్తున్నారంటే రేపు ప్రభుత్వాలు మారితే ఎలా ఉంటుంది? దీని అందరికి ఎవరు కారణం అసలు? అదే తెలుసు కదా, ఇది అందరికీ తెలిసిన విషయమే, నేను చెప్పనక్కర్లా. ఇది మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసు. అయితే రాబోయే రోజుల్లో పోటీ ఏ విధంగా ఉంటుంది? సునాయాసంగా ఉంటుందా, చాలా గట్టిగా ఉంటుందా? పోటీ ఒక పక్షానే ఉంటుంది, అది జగన్ పక్షానే ఉంటుంది. ఫ్యాన్ గుర్తుకే ఉంటుంది. ముగ్గురు కలిసి వస్తున్నా కూడా ఇక్కడ ఎవరికి ముగ్గురు కాదు 10 మంది కలిసి వచ్చినా గ్లాసుకి వేయాలా, కమలానికి వేయాలా, సైకిల్కి వేయాలా, జనాలకి అర్థం కావాలా. ముఖ్యంగా తెలుగుదేశం కార్యకర్తలకు అర్థం కావాలా, జనసేన కార్యకర్తలకు అర్థం కావడం, బీజేపీ కార్యకర్తలకు అర్థం కావాలా. ఎక్కడ ఏ సింబల్ ఉంటుందో తెలీదు వాళ్ళకే. ఇప్పుడు తిరుపతిలో జనసేన పార్టీ ఉంది, దానికి సగం మంది ఎట్లా చాలా వరకు అర్థం కావడం వాళ్ళకే. ఎందుకంటే వాళ్ళ సింబల్ వాళ్ళకే తెలియడం లేదు. కాబట్టి ఈసారి సింబల్ ఒకటే, అదే ఫ్యాన్ గుర్తు, అంతే. రాజశేఖర్ రెడ్డి ఆయన తరం వల్ల మా బిడ్డలందరూ ఫీజు రిమాండ్ పెట్టి అందరూ బాగా చదువుకున్నారు. ఏ కష్టం లేకుండా ఆయన తరం వల్లే కొన్ని అన్ని చదువుల్లో బాగా వచ్చినారు. కానీ నడమంతరాన చంద్రబాబు నాయుడు వచ్చి వీళ్ళని ఆఫ్ చేసి 9 సంవత్సరాలు ఈ వదలకుండా ఏ ఉద్యోగాలు వదలకుండా ఆఫ్ చేసి చాలా మంది అయిన దాని వల్ల ఈరోజు ఒక టిప్పర్ డ్రైవరు ఎంబీ చేసి ఉంటే ఆ డ్రైవర్కి ఎమ్మెల్యే పోస్ట్ ఇచ్చినాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు ఇచ్చినాడు? నువ్వు 9 సంవత్సరాల్లో ఈ సొంతలో నువ్వు కానీ వదులుంటే ఉద్యోగాలు ఆయనకి ఆ గతి పట్టి ఉండదు. లేకుంటుంటే నువ్వు వదలని దానివల్ల ఈ గతి పెట్టింది. దానివల్ల ఈ గతిని పెట్టిన దానివల్ల అతను భవిష్యత్తు బాగలేక, అతని పరిస్థితులు బాగలేక, ఏ ఉద్యోగం లేక దానికి టైం అయిపోయి అప్పట్లో డ్రైవర్ అయినాడు. దాన్ని నువ్వు కించపరచడం అంత అనవసరం లేని మాటలయ్యి. అది నువ్వు చేయకూడదు. నువ్వు చేయలేని పని రాజశేఖర రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు. మా జగన్ 2 రోజులు ఆడపిల్లకాయలకి అన్నగా, పెద్దోళ్ళకి మనమడగా, అన్నోళ్ళకి తమ్ముడుగా, అవ్వలకి మనమడగా వీళ్ళందరూ ఆయన్ని కోరుకొని గెలిపిస్తామని నేను కోరుకుంటున్నాను.